తండ్రి, ఇన్నాళ్ళు నా తండ్రి పోగొట్టుకున్న తండ్రి బిడ్డలను నువ్వు సమకూర్చుకున్నావు. ఈ దినాన్న ప్రభా వారిని నమ్ముకుని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న బిడ్డల్ని సంఘంలో చేర్చావు. సంఘంలో సభ్యత్వం కలిగి సంఘాన్ని అంటిపెట్టుకొని చిరకాలం జీవించగలిగే ధన్యత బిడ్డలకు అనుగ్రహించావు. మా కళ్ళ ముందు ఈ చేసిన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నీకు ఎంతో వందనాలు. ఇంకా ఎన్నో కుటుంబాలు ప్రభా, మరి అందరూ రక్షింపబడకుండా కొంతమందిని సైతాను వెనక్కి లాక్కెళ్ళిపోతుంది. దాని కుతంత్రాల్లో పడిపోయి చాలామంది ముందుకు రావటం లేదు. వయసు వచ్చిన తర్వాత, పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు రక్షింపడతామని సమయాన్ని దుర్వినియోగం చేసి నీ ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటున్నారు. కుటుంబంలో ఏ ఒక్కరూ రక్షింపడకపోయినా వారి వల్ల సైతాన్ ఆ కుటుంబంలో ప్రవేశించి శాంతి, సంతోషము, నెమ్మది లేకుండా వాళ్ళని గర్జించే సింహంలాగా వాళ్ళు ఎంతగానో సర్వనాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. దేవా, మేమునో మా ఇంటి వారము అని చెప్పుకునే ధన్యత ఈ దినాన్న కుటుంబాలుగా తీర్చిదిద్ది బెరక ప్రార్థన సంఘం అనే ఈ కుటుంబంలో మమ్మల్ని అందరినీ సమకూర్చుకొని ఏక శరీరులుగా మమ్మల్ని చేసిన నీ ప్రేమకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తగిన సమయంలో ప్రభా, మాకు కావలసిన దైవ సేవకుల్ని ప్రభా, మరి అబ్బాయి చిరంజీవి, మరి తిమోతి ద్వారా నా తండ్రి దైవ సేవకులను సురక్షితంగా క్షేమంగా మాకు కావలసిన బిడ్డలు మా మధ్యకు తోడుకొని వచ్చినందుకు నీకు స్తోత్రాలు. ప్రభా, సమయంని పోనివద్దు, సమయమును పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోండి అని హెచ్చరించేవే ప్రభా. పోగొట్టుకున్న సమయం మరలా తిరిగి మాకు రాదు కాబట్టి ఈ అమూల్యమైన సమయాన్ని పంచుకోకుండా ప్రభా ఒక్కసారి మా మధ్యకి దిగి వచ్చి మరలా నీ దైవ సేవకుల ద్వారా మాకు హెచ్చరికలు అనుగ్రహించి ఈ పాపిష్ట లోకంలో సైతాను ఏలుబడి ఉన్న ఈ లోకంలో ప్రభా మేము ఎట్లా జీవించాలో, నీ రాకడ కొరకు ఎలా సిద్ధపడాలో మాకు అన్నీ నేర్పించండి. దేవా, ఇంత చక్కని సంతోషకరమైన శుభకార్యాలు జరుగుతూ ఉంటే ఒక పక్కన కుక్కల అరుపు, అవి సైతాను ద్వారా జరిగే క్రియలు. అవి సిగ్గుమాలినటువంటి నా తండ్రి కుక్కలు. వాటిని నోర్లు ముయించి మాకు ఆటంకాలు లేకుండా చేయమని నీ పాదలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. సైతాను క్రియలు లయపరచండి. చుట్టూ నీ దేవదూతలను కావల ఉంచి ప్రభా, సైతాను గాడికి ఏమాత్రం మా మధ్య చోటు లేకుండా ప్రశాంతమైన వాతావరణం అనుగ్రహించి లెక్కకు మించిన విలువైన దేవుని మాటలు నిష్ప్రయోజనం కాకుండా మా హృదయాల్లో భద్రం చేసుకునే ధన్యత మాకు దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. బెరక ప్రార్థన సంఘంలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరూ కూడా నీ ప్రేమను కళ్ళారా చూసి అనుభవించారు. ఈ సంఘం కొరకు వారు నిత్యము ప్రార్థన చేయగలిగే ధన్యత వారందరికీ దయచేయండి ప్రభా. దయగలిగిన తండ్రి, నీ యొక్క మరి పర్మిషను మరలా తిరిగి ప్రారంభించడానికి నీవే మాకు సహాయపడమని దైవదేశం ద్వారా అమూల్యమైన నీ లేఖన భాగాలు ఈ సాయంత్రం వారి ప్రయాణం అవ్వకముందే మాకు కావలసిన ఆత్మీయత మమ్మల్ని బలపరచమని, ఏ ఒక్కరూ తప్పిపోకుండా అందరినీ సమకూర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ పాటల్లో ఆనంద సంతోషాలతో నేను కీర్తించుకునే ధన్యత మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సరే, ఈ మందిరం యానివర్సరీ కూడా ఉంది అని విన్నాను కదా. ఎప్పుడు? అబ్బా, ఆనందరాజు అంకుల్ ఎంత శ్రమ పడ్డాడు చూడండి. 29 years. అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమయంలో దేవుడు 29 సంవత్సరాలు ఈ పరిచర్యను దేవుడు ఆరంభించి తన కృపను విస్తరింపచేసి నడిపించాడు.
కనుక దేవుని మందిరం యొక్క పరిచర్యను ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలా రక్షించబడ్డామో జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ సేవ ఎలాగ ఆరంభించబడిందో జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి దాసులు ఎలాగ పరిచర్య ప్రారంభించబడిందో, ఈ మందిరము ఏర్పాట్లన్నీ కూడా దేవుడు తన కృపను ఎలాగ విస్తరింప చేశాడో జ్ఞాపకం చేసుకోవాలి. 103వ కీర్తన కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. మొదటి 4 వచనాలు మార్చి చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన 103 మొదటి 4 వచనాలు మనం మార్చి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. మార్చి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన్ని దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. పదకొండవ వచనం దయచేసి అందరికి కలిసి చదవండి. 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయనందు భయభక్తి గల వారి ఆయన కృప అంత అధికముగా ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనము 25వ వచనం కలిసి చదువుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24, 25. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజులను నాశనమగుదురు. ప్రేమ కలిగిన మా దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రియమైన తండ్రి, మీ పాదాలకు వందనాలు. నిన్నటి దినమున మందిరం యొక్క యానివర్సరీ అయితే ఈ దినం జ్ఞాపకం చేసుకోవటానికి మీరు అనుకూలపరిచిన సమయాన్ని బట్టి వందనాలు. మీ దాసుడు అంకులను బట్టి వందనములు. ఈ ప్రాంతాన్ని తీసుకొని వచ్చి ప్రభా ఈ మందిరం ఏర్పాటు చేయట్లో, సహవాసము కలిగి ఉండట్లో అనుగ్రహించబడిన దైవ కృపను బట్టి స్తోత్రాలు. 29 సంవత్సరాలు అలాగని దాసుడు ఏలేశ్వరంలో కూడా ఎంతో గంభీరమైన సేవ, ఏజెన్సీ ప్రాంతం అంతట్లో కూడా ఎంతో ప్రయాసపడ్డారు. ఈనాడు మోరియా ప్రార్థనా మందిరం అక్కడ ఉన్నదంటే మీ దాసుని యొక్క ప్రయాస. మరి ఎంతో గంభీరమైన కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. నీ దాసుడు బ్రదర్ సాగర్ గారు అక్కడ ఉండి, కుటుంబంతో ఉండి, అక్కడ స్థానిక సంఘం వారు కలిసి చేస్తున్న పరిచర్య, దానికి మూలాధారం నీ దాసుడు ఆనందరావు అంకులు బట్టి వందనాలు. తన సమర్పణ, తన త్యాగం, దేవుని బిడ్డ రక్షించబడాలి, వారు ఆత్మీయ ఎదుగుదల కావాలి. అలాగనే పేరవరమును తీసుకుని వచ్చి ఇక్కడ కూడా నీ కార్యాలు మేము కూడా చూడడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. కొద్ది సమయం దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమె. మనం 2 భాగాలు మనం చదువుకున్నాం. ఒకటి దావీదు రాసిన కీర్తన 103వ అధ్యాయంలో ఆయన ఎన్నెన్నో ఉపకారాలు చేశాడు, రక్షించాడు, రక్షణ చేత దేవుడు మనం అలంకరింప చేశాడు, నీతిమంతులుగా చేశాడు, సంఘము సహవాసం ఇచ్చాడు, దేవుని దాసులను ఇచ్చాడు, దేవుని వాక్యం ఇచ్చాడు. గత కాలమంతట్లో కూడా దేవుడు మనల్ని కాపాడి పోషించాడు. ఆయన యెహోవా ఈరేగా ఉన్నాడు, ఎబెనేజరుగా ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడిగా ఉన్నాడు. చెప్పండి, యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? యెహోవా చూసుకున్నాడు, చూసుకునేవాడు. తర్వాత ఎబెనేజర్ అంటే సహాయపు రాయి, అనగా ఆయన మనకు గత కాలమంతట్లో కూడా సహాయం చేశాడు. అద్భుతమైన సహాయం కదా. తర్వాత 3వది ఆయన ఇమ్మానుయేలు దేవుడు అంటే తోడుగా ఉన్నాడు అన్ని పరిస్థితుల్లో.
సంఘ జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగతంగా కానీ మన జీవితంలో దేవుడు తన కృపను విస్తరింపచేసి ఆయన మనకి ఇమ్మానుయేలు దేవుడిగా ఉన్నాడు. అందుకనే దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ఎవరికి చెప్పట్లేదు కానీ తనకు తాను చెప్పుకుంటున్నాడు. మనము ఇతరులకు చెప్పడానికి చాలా ఇష్టపడతాం కానీ మనకు మనం చెప్పుకోవడానికి చాలా చేత కాదు మనకి. 103వ కీర్తన మొదటి వచనం చదవండి. నా ప్రాణమా సన్నతించము, ఆయన చేసిన దేని మర్చిపోకూడదు. చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు చేసిన కార్యాలను, వారిని విడిపించిన విధానమును, ఎర్ర సముద్రమును పాయలుగా చేసి నడిపించిన విధానమును, అరణ్య మార్గములో వారు వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఆహారముగా మన్నానిచ్చినప్పుడు, బండలో నుంచి నీళ్లు తెప్పించినప్పుడు వారు తప్పిపోయిన వారుగా ఉన్నారు. మెలెకు దేవతను ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి మర్చిపోయిన వారుగా ఉన్నారు. కనుక దేవుడు చెప్పాడు, మీరు ఒక పరిశుద్ధమైన మందిరాన్ని నిర్మించండి, కనుక నేను మీలో నివసించినట్లుగా నాకు ఒక మందిర స్థలమును నిర్మించండి. అలాగే వారు ఇష్టపూర్వకంగా అన్ని తీసుకొని వచ్చారు. బంగారము, వెండి, చర్మపు తోళ్ళు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు. మనపూర్వకముగా తీసుకొని వచ్చి వారు దేవుని మందిరమును కొరకాయ ఏర్పాటు చేశారు. మనం ఏది సమర్పించుకున్నా దేవుని ఇంటికి మనపూర్వకముగా చేయాలి. అది పరిచర్య కానీ, సమర్పణే కానీ, కనుక ఏదైనా కూడా హృదయపూర్వకముగా చేస్తే దానికి దీవెన ఉంది. మాటి మాటికి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో సనుగుతూ ఉన్నారు. కొండెక్కినప్పుడు 40 రోజులు ఆయన రాత్రింపగళ్ళు మోషే దేవుడితో మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, మోషే ఏమాయనో అహరోను గారు, మాకు కొత్త దేవుడు కావాలా అని మొదలుపెట్టాడు. అహరోను ఏమయ్యాడు, వీళ్ళెక్కడ సాగు కడతారా బాబు అని నాకెందుకు అని చెప్పి ఏమన్నాడు చెప్పండి, చెవులకి ముక్కులకి అన్ని తీసుకురామంటే వాళ్ళు తీసుకొచ్చారు. అదే దేవుని మందిరానికి ఇమ్మంటే ఎవరు కానీ చెవులకి ముక్కులకి ఉన్నవన్నీ తీసుకొని వస్తే అహరోను గారు ఏం చేశారు, దూరం చేశాడు. కొత్త దేవుడు కావాలి. ఇప్పుడు సంఘాల్లో కూడా కొత్త సిద్ధాంతాలు కావాలా. యేసేపుని ఎరగని వాడు వచ్చాడు, భక్సింగ్ గారిని ఎరగిన తరం ఒకటి వచ్చింది. పూర్వము ఈ పరిస్థితులు ఎరగిన వారు వచ్చారు. మన హెబ్రోను సహవాసంలో ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడి సంఘాలు కట్టారు. కొంతమంది ఎక్కడ లేనప్పుడు జాన్ డేవిడ్ గారని ఒక సేవకుడు ఉండేవాడు. ఆయన కూడా టీచరే. అంకులు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎలాగ సంఘాలు నిర్మించబడ్డాయో ఆయనకు ఆశ. ఆయన మంచి ట్రాన్స్లేటర్. ఆయనకి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ సంఘం అయింది. చంద్రబాబు వీళ్ళు భార్య పిల్లలను చూడరా ఏంటి సంగతి అంటే వాళ్ళు అట్లా ప్రయాసపడ్డారు. వాళ్ళ భార్యలు కూడా అట్లా ప్రయాసపడ్డారు. వాళ్ళు ఆ భార్యలు ఎక్కడైతే ఒక నొక్కితే కూర్చుంటారు, కానీ వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేశారు వెనకాల వెన్నుపూసలాగా. అవును కదా. కోఆపరేషన్ ఇప్పుడైతే అంత ఆపరేషనే. ఏం పోతావు లేవా, ఈ వారం పోతే ఒక్క వారం ఉంది, అలా కాదు. ఆ దినాల్లో ఎంకరేజ్మెంట్ చేశారు. అయ్యా దేవుని సేవయ్యా, ఇల్లయ్యా వెళ్ళు అని వాళ్ళు ప్రార్థన చేసి ఎంకరేజ్మెంట్ చేశారు, డిస్కరేజ్ చేయలేదు. అలాగా సంఘాలు వచ్చాయి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘం. వాళ్ళ అల్లుళ్ళందరూ సేవకులే. ఎంత ఆశ్చర్యం. బాగా చదువుకున్నారు. ఆయన నాకు రోజు ఫోన్ చేయకుండా ఉండలేడు. నేను కాస్త వాళ్ళ కష్టాలు, ఆ బాధలు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేసేవాళ్ళు. నేను కొంచెం వాళ్ళని సంతోషపరిచి మాటల్లో వాళ్ళకి ఏమంటే ఎంత సంతోషపడేవాడు. అయ్యా నీతో మాట్లాడితే ఆ బాధ అంతా పోతుందయ్యా అని చాలాసేపు ఉదయమే ఫోన్ చేసేవాడు. అన్నా ఏంటి సంగతిలో అంటే, అయ్యా ఇట్లా ఉందయ్యా పరిస్థితి. ఏం కాదులే, అన్ని దేవుడు చూసుకుంటాడు. ఇట్లా ఆయన ఎంకరేజ్. అంత సంతోషం. అకాలమైన కరోనాలో చాలా మంది అలాంటి వాళ్ళందరూ కూడా కనుమరుగైపోయారు. నీతిమంతులు కొనుపోబడుతున్నప్పుడు
దాన్ని ఎవరు మనసు పెడతలేదట. అర్థమవుతుందా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా గత చరిత్ర, సంఘ చరిత్రను ఎప్పుడు మర్చిపోకూడదు. ఉదాహరణ చెప్తాను. ఏటిగారంపేటలో సంఘము కట్టబడ్డానికి కారణం తెలుసా? సోమసుందరము గారు, ఒక మాస్టర్ గారు, ద సాక్రిఫైస్ మినిస్ట్రీ. ఆ దినాలు అభిషేకం గారు చెప్పారట, సోమసుందరం నీకు ట్రాన్స్ఫర్ అవుతే ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ ఉండాలి, ఇక్కడ సంఘం ఏర్పడుతుంది. ప్రవచనం. బ్రదర్ మార్టిని గారు, వీళ్ళందరూ అక్కడికి వచ్చిన స్థలం చిన్న పల్లెటూరు మాది, మీ అంత ఊరు కూడా ఉండదు. ఆయన కూడా చాలా సాక్రిఫైస్ చేసుకున్నాడు. ఆ ఊరు వెళ్ళేటప్పుడు ఆయనకి ఇల్లు లేదు, ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేదు ఆయనకి. యేసుప్రభు నమ్ముకున్నాడు, ఎవరు ఇల్లు ఇవ్వాల. అంత కొండ జాతి వాళ్ళందరూ కూడా వాళ్ళు తెలివి మీరిపోయారు. ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మిషనరీ వర్క్ చేశాడు. వినండి, సంఘం ఎలా కట్టబడుతుందని చెప్తున్నాను. దాని వెనకాల ఎంత క్రైమ్ తెలుసా? ఎలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళకి ఆ ప్రాంతంలో, కొండ ప్రాంతంలో జాకెట్లు వేసుకోవటం వాళ్ళకి తెలియదు. అప్పుడు అంకుల్ ఏం చేశాడంట, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఖాళీ పీరియడ్లో టైలరింగ్ నేర్చుకున్నాడు. ఇంకా చూడండి ఎంత ఓపిక ఆయన. టైలరింగ్ నేర్చుకొని వాళ్ళందరికీ కుట్టడం మొదలు పెట్టాడు. ఆంటీ కూడా శ్రమ పడింది. ఆంటీ గారి చరిత్ర చెప్తే ఆశ్చర్యం. సైకిల్కి ప్యాచీలు వేసేదట. ఆయన టీచర్. ఆ దినాలు ఎంత జీతం? నెలకు 30 రూపాయలు. అక్కడ సంఘం లేదు. నర్సీపట్నంలో హిర్మోన్ సంఘం అదొక్కటే. అప్పుడు అక్కడికి భక్సింగ్ గారు వచ్చారు. వీళ్ళు ఏటిగారం పెట్టింది, అక్కడికి వెళ్ళేవాళ్ళట. ప్యాచీలు వేసేటప్పుడు వాళ్ళకి సువార్త చెప్పడం, ఈయన బట్టలు కొట్టేటప్పుడు వాళ్ళకి సువార్త చెప్పడం, ప్రేమతో అనేకమైన కొన్ని ఆత్మలు సంపాదించాడు. ఇప్పుడు మార్టిని గారు వచ్చారు. తర్వాత అభిషేకం గారు అక్కడ ప్రార్థన చేశారు. చక్కగా అక్కడ మందిరం కట్టబడింది. ఆయన ఆశ, ఏ ఊర్లో అయితే నాకు ఇల్లు ఇవ్వలేదో వీళ్ళు 2 నెలలు బయట ఉన్నాడంట చెట్టు కింద. అదే ఊర్లో ఆయన రోడ్డు పక్కన మందిరానికి స్థలం కొన్నాడు. ఏం కొన్నాడు? ఆయన ఇల్లు కట్టుకోలేదు, తినటానికి సరిగ్గా లేదు. 4 మగపిల్లలు, ఒక అమ్మాయి. చాలా జాగ్రత్తగా వాళ్ళు పెంచుకుంటూ, అయ్యా ఈ ఊర్లో మనకు నివాసం లేదు కనుక ముందు దేవునికి మందిరం కట్టాలా. చెప్పండి ఎవరికి? చిన్న మందిరం వేశారు, పాక. అది అయిన తర్వాత అంచెలంచెలుగా మొదలు పెట్టారు. ఆ ఊర్లో ధాన్యం అందరూ కూడా పండిస్తున్నారు. రైస్ మిల్ లేదని ఈ సోమసుందరం మాస్టర్ గారు ఒక రైస్ మిల్ కట్టాడు. చూడండి, చిన్న రైస్ మిల్ కట్టి రైస్ మిల్లుకి వచ్చినోడు కల్లా సుమారు చావడమే. ఏ పని చేసినా ఏం మర్చిపోకూడదు మనం. చేయాలని ఆశ ఉందండి, ఏనాడని మైకెత్త కదా. నాకు మైకిలో చెప్పక్కర్లేదు సువార్త, మనమే సువార్త. మనం చదువుతారు. ఇప్పుడు వీళ్ళు 3 సువార్త చేయాలా, ప్రయాసపడాలా, ఆత్మ సంపాదించాలా, ఫ్రెండ్స్కి చెప్పాలా. పాపము నుండి విడుదల పొందాం మేము, యేసు ప్రభువే దేవుడని చెప్పాలా, మనం అందరం చెప్పాలా. లోకమంతా గతించిపోతుంది. ఈనాడు చాలా అద్భుతమైన ఏర్పాటు. తర్వాత దేవుడి కృపను బట్టి 4 పిల్లలు బాగా చదువుకున్నారు, ఎక్కడో సెటిల్ అయిపోయారు. అద్భుతంగా బొడుస్వానాలు సెటిల్ అయ్యారు. ఆశ్చర్యంగా ఎక్కడా చిన్న మాస్టర్ ఉద్యోగం, కూతురేమో ఆస్ట్రేలియాలో సెటిల్ అయింది. ఆశ్చర్యం కదా. అప్పుడు నాకు మధుర వాళ్ళ వైజాగ్లో సేవ చేస్తున్నాను. హెబ్రోన్కి రిక్వెస్ట్ పెట్టారు, ఈ సేవకుని ట్రాన్స్ఫర్ చేస్తాం, మా ఊరు పంపించండి అని. ఎవరు? సోమసుందరం మాస్టర్ గారు. సార్ నాకు హెబ్రోన్ పిలిచారు. ఎవరైనా సిటీ నుండి పల్లెటూరు వెళ్తానండి? చంద్రబాబు అక్కడికే నేను వెళ్ళి బాప్తిసాలు ఇచ్చేవాడిని అప్పుడప్పుడు. ఏంటి ఆ ఊరు వెళ్ళమంటున్నారు? నన్ను ముందు అక్కడికి రమ్మన్నారు, హైదరాబాద్ దగ్గరికి. అప్పుడు బాగుంది అనుకున్నాను. సరే పోతా పోయింది, అక్కడికి వెళ్ళిపోతాను అనుకున్నాను.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఎబ్రోన్కి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలి, మేము పెద్దలకు లోబడ్డామండి. ఆ రోజుల్లో లోబడ్డాం మేము సుఖం చూసుకోవాలా. ఆయన అన్నారు, జీటీ గారు, అగస్టిన్ గారు, ఫిలిప్ గారు వాళ్ళందరూ కూడా కలిసి ఉన్న రోజులై ఈ గో టు మినిస్ట్రీ ఈటి గారు అని బేట అన్నాడు. నా గుండు గబేలు మంది, ఇదేంటారు బాబు, అక్కడ ఏమీ లేదు, చిన్న పల్లెటూరు, 10 మంది ఉన్నారు, ఇక్కడ 15 మంది సంఘం, ఎలాగ అక్కడ నేను వెళ్ళాలా? అప్పుడు నేను హెర్మోన్ కాంపౌండ్లో హైదరాబాద్లో నేను నా డైలీ పోర్షన్ నిర్గమాకాండ 14వ అధ్యాయంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎర్ర సముద్రం ఉంది, అక్కడ సాగి వెల్లుడి అనే మాట. ఆ మాట పట్టుకొని ప్రార్థన చేయించుకొని వచ్చేసాను నేను. సోమసుందరి గారు మాస్టర్ గారు వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళలేదు, మందిరంలోనే ఉన్నాడు. ఆయన ఇల్లు కట్టుకోవాలి, మందిరంలోనే ఉన్నాడు మాతో. మేమే చూసాం. ఈ రోజున అక్కడ సంఘం దాదాపు 400 పైనే ఉంటారు. ఆయన మందిరానికి స్థలం కొన్నాడు, పక్కన ఇంకో స్థలం ఉంటే ఆ రైస్ మిల్ స్థలం, అది కూడా మందిరానికి ఇచ్చారు. దాదాపు ఎకరం స్థలం ఉంటుంది. ఎవరు చేశారు? ఒక్క వ్యక్తి యొక్క సమర్పణ. ఇక్కడ కూడా ఈ పేరవరంలో ఇలాగ జరిగిందంటే కారణం మరి అంకులు తన యొక్క ఒక్క వ్యక్తి యొక్క సమర్పణ, తనతో పాటు కొంతమంది సమర్పించి అలాగా తన జీవితంలో ఇక్కడ ధారపోసాడు. పౌలు అంటాడు, పానార్పణముగా పోయబడ్డాను నేను. ఎంత అద్భుతమైన మాట అది. ప్రాణార్పణముగా ఏం చేయబడ్డాను నేను? పోయబడ్డాను. నేను కరిగిపోయాను క్యాండిల్గా. మనం కూడా దేవుని కొరకు అలాంటి సమర్పణ మన కళ్ళ ముందే కనపడుతున్నాడు కదా. మనం కూడా ఏదో చేయాల దేవుని కొరకు, ఆత్మల రక్షణ కొరకు. ఈనాడు ఎందుకు వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళ త్యాగపూరితమైన పరిచర్య మన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాం. ద సాక్రిఫైస్. అందుకనే ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 24 వచనం ఏం చెప్పబడుతుంది? చదవండి. ఎన్ని గొప్ప కార్యాలు చేశానో అది తలంచుకోవాలి. చాలు. ఏం తలంచుకోవాలమ్మా? ఎన్ని గొప్ప కార్యాలు చేశానో అది తలంచుకోవాలి. సంఘపక్షముగా, వ్యక్తిగత పక్షంగా, కుటుంబపక్షముగా గత కాలమంతట్లో 29 సంవత్సరాలు ఈ ఆత్మీయమైన ప్రయాణంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? మా పెద్దమ్మ గారు నర్సింగ్ సూపరింటెండెంట్, మా అమ్మ వాళ్ళ అక్క, వాళ్ళిద్దరు అక్క చెల్లెలు బక్సింగ్ గారి కాలంలో వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు. సాక్రిఫైస్ లైఫ్. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ దశంభాగం వాళ్ళు తీసుకున్నారంట, ఉన్నదంతా మందిరానికి ఇచ్చారు. నల్లగొండ కానివ్వండి, నాగార్జున సాగర్ కానివ్వండి, తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని మందిరాలు కట్టబడ్డాయంటే ఆ దినాల్లో ఈ ఉద్యోగస్తులందరూ సాక్రిఫైస్ చేసుకున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది సేవకులు చాలా ప్రయాసపడ్డారు ఆ దినాల్లో. మేము లేదు, ఫలానా ఊరు వెళ్ళి సేవ చేయాలంటే పెట్టి నెత్తి మీద పెట్టుకుని పోవడం, అక్కడ మందిరం లేదు, ఏమి లేదు. అలా ప్రయాసపడ్డారు ఆ దినాల్లో. బక్సింగ్ గారి కోవర్కర్స్ అందరూ కూడా, సేవకులందరూ కూడా ఆ దినాల్లో ఎంతో ప్రయాసపడ్డారు. మన జీవితంలో మేమైతే వాళ్ళు పడిన ప్రయాసమే ఇప్పుడు ఫలాలు అనుభవిస్తున్నాం అంతే. నేను వెళ్ళినప్పుడు గైరంపేటలో 15 మంది, ఇటొక పట్టా ఉండేది. దేవుడు మహాకృపను బట్టి దేవుడు అలా కార్యాలు చేస్తూ వచ్చాడు. అలాగే ఏలేశ్వరంలో మరి అంకులు అక్కడ ఉన్నప్పుడు ఎంతో ప్రయాసపడ్డారు. ఆనందరావు అంకులు ఎంతో ప్రయాసపడ్డారు. ఈనాడు అక్కడ చక్కని మందిరం, సాగర్ గారు వెళ్ళేంత వరకు అది పాకి ఉండేది. తర్వాత దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. అంచెలంచెలుగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే యానివర్సరీ సందర్భంలో దేవుడు ప్రతి మందిరంకు ఒక చరిత్ర ఉంది. అదేం చేసుకోవాలా? జ్ఞాపకం చేసుకొని మనము కూడా అట్లా చేస్తే బాగుంటుంది కదా అని కొద్దిలో కొద్ద మనం ఏం చేయాలి. మా అమ్మ చెప్పేది ఎప్పుడు, రే బాబు, సేవకులు ప్రేమించాలా, సేవను ప్రేమించాలా, మందిరాన్ని ప్రేమించాలా. మాకు ఇదే చెప్పారు.
అర్థమైందా? అలా సాక్రిఫైస్ చేసుకుని మేము కల్లారు చూసాం, కాన్వకేషన్లు చూసాం హైదరాబాద్లో. ఏం సంతోషం, ఏం పరమానందం, ఏం సంతోషం. ఈనాడు ఏమైంది? మజుతుల పూర్వము అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అందుకొనక ఇక్కడ రాయబడిన మాట, మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేస్తున్నా అది తలంచుకొని మీరు ఇప్పుడు రైట్ నౌ మీరు అనే మాట గుర్తుపెట్టుకోండి. దాని గురించి కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను నేను. మీరు లేక మనం యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. ఇప్పుడు మీరు లేక మనం యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై, నెంబర్ 1. రెండవది, కపటము లేని వారిగా, నిష్కపటులుగా, లోపల ఒకటి బయట ఒకటి కాదు, నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన ఏం చేయాలంట? సేవించాలి, సేవ చేయండి, ఆత్మల కొరకు ప్రయాసపడండి, దేవుని మందిర క్షేమం కొరకు ప్రయాసపడండి. ఈ 3 విషయాల్లో మనం మీరు అనే మాట గుర్తుపెట్టుకోండి. కనుక చాలా ప్రాముఖ్యమైన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, దేవుని వాక్యంలో మనం చదువుతాం. కనుక మొట్టమొదటిగా మీరు అనే మాట, నేను కొన్ని వచనాలు చెప్తాను, ఇప్పుడు సమయం లేదు. సంఘంలో యానివర్సరీని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మందిర క్షేమం కోరి మనమందరం కూడా అనేక మందిని దేవుని మందిరముగా సిద్ధపరచాలి. మనమే దేవుని మందిరం. చదవండి, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై ఉండాలి. నెంబర్ 1 మొట్టమొదటి. రెండవది చదవండి, మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం, 7వ వచనం చదువు. 13వ వచనం చదవమ్మా. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? పప్పు కాదు, ఉప్పు. పప్పు అయితే ప్రమాదం. లోకానికి ఎలాగ ఉండాలి? మనం ఉప్పులాగా ఉండాలా. ఉప్పు ఎలాగుంటది? మొట్టమొదటిగా ఉప్పు ఎలాగుంటది? చూడడానికి తెల్లగా ఉంటది. తెలుపు అనగా పరిశుద్ధతకు సాదృశ్యం. దేవుని ప్రజల మీద మనం అన్ని విషయాల్లో, సకల ప్రవర్తనలో హోలీనెస్, పరిశుద్ధత కలిగిన వారముగా ఉండాలి. కారణం, మన దేవుడు పరిశుద్ధుడు గనక మనము అన్ని విషయాల్లో పరిశుద్ధత కలిగిన వారంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. రెండోది, ఉప్పు ఏం చేస్తుంది? రుచినిస్తుంది. ద విట్నెస్, నిజమైన ఉప్పు. దైవజనుడు భక్సింగ్ గారు రాసిన పుస్తకం ఎంతమంది చదివారు? చదవండి, మళ్ళా చదవండి. భక్సింగ్ గారు రాసిన పుస్తకాలు కాదు, వర్తమానాలు కలిగిన పుస్తకాలు అవి. భక్సింగ్ గారి పుస్తకాలు చదివితే మనతో డైరెక్ట్ మాట్లాడుతున్నట్టే ఉంటుంది ఆ పుస్తకం. మీరు ఎప్పుడన్నా బస్సులో ప్రయాణం చేసినట్టు కానీ ఎప్పుడన్నా చదవండి, మళ్ళా చదవండి. నిజమైన ఉప్పు రుచినిస్తుంది, సాక్షార్థమైన జీవితం. మూడోది, ఉప్పు ఒక వస్తువును చెడగొట్టకుండా ఉంటుంది. చెప్పండి అమ్మా, ఏంటి చెడగొట్టకుండా ఉంటుంది? ఊరగాయలో ఉప్పు సరిగా లేదనుకో, ఏమా సరిగా ఊరగాయ పచ్చళ్ళు సరిగా ఉప్పు లేదనుకోండి, సరైన పాలల్లో ఉప్పు వేయలేదనుకోండి, ఏమవుతుంది? పచ్చడి చెడిపోద్ది. ఉప్పు అంటదంట, అన్నేసి చూడు నన్నేసి చూడు. నేను ఒక దగ్గరికి వెళ్ళాను, పరిచయకి వెళ్ళాను. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా బిర్యానీ చేసి పెట్టారు. చికెన్ కూర వండారు, నాటుకోడి అమ్మా వండారు. ఇప్పుడు అంతా బాయిలర్ కోళ్ళే కదా, కూసిపడేయటం. వండారు. దాంట్లో అక్కగారు ఉప్పు వేయలేదు. నేను చెప్తానే ఉన్నాను, అమ్మా అక్కగారు ఉప్పు వేయలేదంటే, అన్నా సాగులు ఉప్పు ఎక్కువ తినకూడదన్నా. నేను నా సేవకురాల ముఖం చూస్తున్నాను, ఇక మన కర్మ కానీ తిను అని చెప్పాను. ఎంత తిన్నా ఏమి లేదు, చెప్పండి, సారం లేదు. మేము వచ్చేసాం. భర్త గారు అలా ఆయన గారు తిన్నారంట. తిని ఉప్పు లేదని సేవకుడు మొత్తుకుంటుంటే నువ్వు ఉప్పు వేయకుండా ఇట్లా చేసేవాడిని లేచి 2 అందుకొని అప్పుడు అర్థమైందంట ఆమెకి. అభిషేకం గారు అనేవాడట, రే ఈ ఆడవాళ్ళకి అప్పుడప్పుడు ఇంటికి సంవత్సరానికి ఒకసారి సున్నం వేస్తున్నట్టు అలా వేస్తూ ఉంటే కానీ అర్థం కాదు వాళ్ళకి అనేవాడు. అంటే మీరు అలా కొట్టమని కాదు మగవాడు.
ఈరోజు ఆడలు దంచుతుంటే పట్టుకొని, అమ్మా ఒకసారి నేను విజిటింగ్కి వెళ్ళాను, కర్మగాలి వెళ్ళాను పొద్దున్నే. ఆ సిస్టర్ గారు భర్తను వేసి కొడతా ఉంది. ఆయనేమో వద్దే వద్దు సరే అంటున్నాడు. ఈ లోపల నేను వెళ్ళాను, ప్రజలాడక్కాను అన్నా ప్రజలాడను. ఎంత దొంగదండి. ఆయన చాలా పుణ్యాత్ముడు, మంచివాడు. ఇప్పుడు కూడా మంచోళ్ళకి అలా రేఖమ్మ దొరుకుద్ది. అర్థమైందా? చూడండి, భార్యకేమో హై బీపీ ఉందనుకోండి, భర్తకేమో లో బీపీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసుకోండి, భర్తకేమో హై బీపీ ఉందనుకోండి, భార్యకి ఏముంటుంది? ఇద్దరికి హై బీపీ ఉంటే భూకంపం వచ్చేది. మందిరం భూకంపమే, బయట భూకంపమే, చాలా ప్రమాదం. మా నాన్నగారికి లో బీపీ, మా అమ్మకి టాప్లో ఉంటుంది హై బీపీ. అర్థమైందా? కనుక మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం, దేవుని పిల్లలుగా ఉప్పు లాంటి వారం కావాలి. ఒక దైవజనుడా, పట్టణం అయితే రమ్యముగా ఉంది, చెప్పండి, నీళ్ళేం లేదు, నీళ్ళు మంచివి కాదు. ఎవరు చెప్పారు ఆ మాట? ఎలీషా గారి దగ్గర వాళ్ళు వచ్చి చెప్తున్నారు, పట్టణం రమ్యముగా ఉంది, నీళ్ళు మంచివి కాదు, పట్టణం చాలా బాగుంది. నీళ్ళు అంటే ఇక్కడ మనుషులకు సాదృశ్యం, మనుషులు చెడిపోయారు. ఏం కావాలా? కొత్త పాత్రలో ఉప్పు తీసుకురామన్నాడు. పాత్రలుగా నువ్వు నేనే, మనలో ఉప్పు ఉండాలి, మనం నూతనపరచబడాలి. మనలో ఉప్పు ఉండాలంటే ఇప్పుడు ఉప్పు బస్తా తీసుకొని మోసేవు. ఉప్పు లాంటి రుచికరమైన జీవితం, మధురకరమైన జీవితం మనకు ఉండాలి. ఒకవేళ ఉప్పు లేని నేల, ఈ నేల నిస్సారమైపోతే దేనివల్ల సారం కలుగుతుంది? కనుక మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలా వచనాలు ఉన్నాయి, చూడడానికి సమయం లేదు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 చదవక త్వరగా. మీరు అనే మాట చూస్తున్నాం, చదవండి మళ్ళీ. మీరు లోకానికి వెలుగు. అమ్మా, మీరు లోకానికి ఏంటి చెప్పండి? వెలుగు. వెలుగులా మన దేవుడు లోకానికి వెలుగు. ఆయన జీవపు వెలుగు. ఆయన వెంబడించేవారు కూడా వెలుగు కలిగి ఉండాలి. ఆయన ఎలాగుంటాడు? మనం కూడా ఇందాక అంకులు ప్రార్థన చేశాడు, క్రీస్తు స్వారూప్యం మీలో కనబడేంత వరకు పౌలు అంటాడు, నాకు ప్రసవ వేదన. మనం లోకములో, దేవుని మందిరములో, మనం ఉన్న ప్రాంతములో మనలో చీకటి కనబడకూడదు. మనుషులకు వెలుగు, క్రీస్తు వెలుగు కనబడాల, ఆశ్చర్యకరమైన వెలుగు కనబడాల, గొప్ప వెలుగు కనబడాల, జీవపు వెలుగు కనబడాల మనలో. మీరు లోకానికి వెలుగు. చదవండి 2 కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనం. మీరు మీరు పొందిన దేవుని కృప. ఏం పొందాం మనం? చెప్పండి బాబు. అమ్మా, మీరు ఏం పొందారు? దేవుని కృప పొందాం. మనం కూడా లోకంలో అనేక మందికి దేవుని కృపను చూపించే వారంగా, జాలి కలిగిన వారంగా ఈ లోకంలో మనం ఉండాలి. కృప పొందిన వారు, కృప ద్వారా రక్షణ, కృప ద్వారా నిరీక్షణ, కృప ద్వారా ఆశీర్వాదం. సిలువలో 2 కర్రలు ఉన్నాయి, ఒకటి నిలువు కర్ర, ఒకటి రెండో అడ్డు కర్ర. నిలువు కర్ర ధర్మశాస్త్రానికి సాదృశ్యం. నిలువు కర్ర అంటుంది, పాపి చచ్చిపోవాల, బతకూడదు. ధర్మశాస్త్రమా, పాపిని చంపే. అయితే అడ్డకర్ర అది కృపగలిగిన కర్ర. యేసు ప్రభు వారు కృపామయుడై ధర్మశాస్త్రంలో రాయబడిన మరణశాసనం ఆయనే రాసి, ఆ మరణశాసనం ఆయన పొంది దేవుని ప్రజలకు తన కృప అనుగ్రహించాడు. ఆ శిలువ మరణం ఆయన పొందాడు. ద గ్రేస్, మన కృప పొందిన వారం. ఇంకా ఈ కృప నిరర్థకం చేస్తే చాలా ఫలితం లేదు. చదవండి 4వదిగా గలతీ 5వ అధ్యాయం 1వ వచనం. మీరు, మళ్ళా ఇక్కడ మాట కనబడుతుంది, మీరు స్థిరముగా ఉండాలి. బాయ్, సైతాను శోధిస్తాడు, దేవుడు మనకున్నాడు, ఆయన గొప్ప దేవుడు, మిమ్మల్ని విడువడు అన్నాడు, ఎనపాయుడు. పరిస్థితులు ఏమైనా మనం ఏం కావాలా? స్థిరముగా నిలబడాలి. దేని కొరకు? సత్యము కొరకు నిలబడాలి, సువార్త కొరకు నిలబడాలి, మందిర కొరకు నిలబడాలి, దేవుని బిడ్డల కొరకు నిలబడాలి, శ్రమ
నా ప్రభు కొరకు నిలబడాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి దాంట్లో. మీరు స్థిరముగా నిలబడాలి. కనుక మన జీవితంలో 5వదిగా చదవండి, గలతీ 5:18. మళ్ళా మీరు ఆత్మ చేత నడిపించబడాలి. ఏ వ్యక్తి చేత నడిపించబడడానికి కాదు, మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. రోమ 8:14 చదవండి. రోమ 8:14. దేవుని ఆత్మ చేత ఎంతో నడిపించబడతారు వారందరూ అది దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు యేసేపు, దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు దానియేలు, దేవుని ఆత్మ కలిగిన వాడు దావీదు, దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాడు ఫిలిప్పు, దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాడు కనుక పౌలు గారు. దేవుని ఆత్మ చేత నడిపించబడిన గొప్ప దైవజనుడు ఎవరంటే అపోస్తలుడు బ్రదర్ భగత్ సింగ్ గారు. నీ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 6వదిగా 1 కొరింథీ 3:16 మనం ఇందాక వర్తమానం చదువుకున్నాం. చదవండి. చాలు. మీరు ఎవరు చెప్పండి? మీరు దేవుని ఆలయం. ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు? మీరు దేవుని ఆలయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆలయాన్ని ఎప్పుడు గౌరవించాలి. నీ పక్కనున్న సహోదరు ఎవరు? దేవుని ఆలయం. మీ పక్కన సహోదరుడు ఎవరు? దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని ఏం చేయాలి? మనం గౌరవించాలి. ఒకరికొకరు గౌరవ మర్యాదలు కలిగిన వారంగా ఉండాలి. ప్రేమ అనురాగాలతో ఉండాలి. క్రీస్తు ప్రేమ, లోక సంబంధమైన ప్రేమలు కాదు ఇది. కనుక మన జీవితంలో మనం గుర్తుపెట్టుకునే వారంగా ఉండాలి. కనుక చదవండి. చివరిగా యోహాను సువార్త 15:8. యోహాను సువార్త 15:8 చదవండి. మీరు బహుగా ఫలించడం వలన, ప్రైజ్ ది లార్డ్, గత కాలములో కన్నా ఈ సంవత్సరంలో మీరు అధికంగా ఫలించాలి. యేసు ప్రభువు వారు ఆకలితో చెట్టు దగ్గరికి వచ్చాడు. అది ఏ చెట్టు? అది అంజూర చెట్టు. ఒక్క కాయన్నా లేదు. ఏమున్నాయి? ఆకులే ఉన్నాయి. సంఘాలు కూడా ఆకులే ఉన్నాయి. కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫలాలు లేవు. ఫలాలు లేని క్రైస్తత్వం, ఫలాలు లేని సంఘాలు. ఉన్నవాళ్ళే ఉన్నారు, కొత్త వాళ్ళే లేరు. నీ ఆత్మీయమైన స్టాండర్డ్ ఎలాగుంది? నీ ఆత్మీయమైన జీవితం ఎలాగుంది? మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు ఏమవుతుంది? నరకబడి ఎక్కడ పెడతాడు? చెట్టు అనగా యెషయా గ్రంథం 60వ రాయబడిన మాట మనమే. యెహోవా నాటిన చెట్లని వారికి పేరు. ఇప్పుడు ఆదాము అవ్వలు ఆ పండు తినగానే వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? దేవుని మహిమను పోగొట్టుకున్నారు, సహవాసాన్ని పోగొట్టుకున్నారు, సమాధానాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు అంజూరపు ఆకుల దగ్గరికే వెళ్ళారు. ఆకులు వారి దిగంబరత్వాన్ని కప్పలేదు. ఆకులు అనే లోక సంబంధమైన ఆచారాలు. మా జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. ఫలాలు కలిగిన క్రైస్తత్వము కలిగిన వారంగా ఉండాలి. సొలొమెత్ అంటది, నా ప్రాణప్రియుడికి మా ద్వారబంధాల మీద రకరకాలైన పళ్ళు, అవి పచ్చవి పండువి, మా ద్వారబంధాల మీద వేలాడుతున్నాయి. అందుకని మనం లేదంట మంచి కార్యం అనుకోండి, గృహప్రవేశం అనుకోండి, హిందువులు ఏం చేస్తారంటే తోరణాల్లాగా మామిడాకులు, ఆ ఆకులు, ఈ ఆకులు కడతారు. మన ప్రాణప్రియుడికి ఏం కావాలంట? ఆ వచనం ఎంత బాగుంటుంది. పరమగీతాలు చదవండి. ఆ వచనం మా ద్వారబంధం. ద్వారబంధం అంటే నీ హృదయం. నీ హృదయంలో దేవునికి కావలసిన ఫలాలు కనపడాలి. ఈ ఆత్మ సంబంధమైన ఫలము గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే ఆ ఫలానికి ఎన్ని రుచులు ఉన్నాయి? ఆత్మీయమైన ఫలాలా, ఫలమా? చెప్పండి. ఫలము అక్కడ రాయబడిన మాట ఏంటి చెప్పండి? ఫలము. ఫలాలకి ఉన్న రుచులు అక్కడ ఉన్నాయి. చదవండి. మొదటిది చదవండి. వచ్చిన చదవండి. ఎంత బాగుంటుంది. ఆత్మ ఫలమేమనగా అది దాంట్లో ఉన్న రుచి ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము,
ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఈ ఫలభరితమైన ఫ్రూట్ దేవుని ప్రజల మధ్యలో ఉండాలి ప్రభు కోరుతూ ఉన్నాడు. బాప్తిసం తీసుకున్న వారు కానీ, ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు కానీ, సంఘములో సహవాసములో దేవుని ప్రజలమైన మనం ఈనాడు ఆత్మ సంబంధమైన ఫలాలు తక్కువైపోయినాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో వెలుగు ఫలం అన్నాడు. కనుక మన జీవితంలో మనం జ్ఞాపం చేసుకుందాం. ఫలించని ప్రతి చెట్టు ఏమవుతుందమ్మా? మీరు బహుగా ఫలించాలని పనికిరాని తీగలు తీసివేయాలి. చెప్పండి, ఏం తీసేయాలి? మీరు ఫలించాలంటే పనికిరాని అన్ని ఏం చేయాలా? కట్ చేయాలి. కత్తిరి కావాలి మనకి. కొన్ని చెట్లకి కత్తిరి వేయాలి, అప్పుడు ఫలాలు బాగా వస్తాయి. గులాబీ పుష్పాలు బాగా రావాలంటే దాన్ని ఏం చేస్తారు చెప్పండి? కత్తిరిస్తారు. కొన్ని ఫలాలు బాగా రావాలంటే ఆ చెట్లు ఏం చేయాలా? కత్తిరించాలి. ప్రత్యక్ష గుడారంలో తైలపు ఆ దీపవృక్షం దగ్గర కత్తిరి ఉంది. ఆ ఒత్తిని పైకి లాగి కట్ చేయాలి. మనలో కూడా మసి పట్టేసి ఉంటుంది, లోకం ఉంటుంది, అవిధేయత ఉంటుంది. ఇవన్నీ కూడా దేవుని వాక్యం అనే కత్తిరి చేత కత్తిరించబడాలి. అర్థమవుతుందా? ఫలాలు ఉండాలి. 7 విషయాలు చెప్పాను. మీరు అనే మాటలో దాదాపుగా 8 విషయాలు వస్తాయి. ఒకటి చెప్పండి, ముగిస్తాను. మీరు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో యెహోవాను ఏం చేయాలా? సేవించాలి. రెండోది, మీరు లోకానికి ఉప్పులాగను, మీరు లోకానికి వెలుగు, మీరు కృప పొందినవారు, మీరు స్థిరముగా నిలబడాలి, మీరు ఆత్మచేత నడిపించబడాలి, మీరు దేవుని మందిరముగా పిలబడుతున్నారు. కనుక మీరు ఎలాంటి వారు తెలుసా? మీరు ఫలించాలి, మీ ఫలాలు నిలిచి ఉండాలి. కనుక మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రజలముగా దేవుని మందిరాన్ని మనం గౌరవించి హృదయపూర్వకంగా దేవుని మనం ఆరాధించి ఆయన్ని ఘనపరచాలి. గత కాలమంతట్లో దేవుడు తన కృపను విస్తరింపచేస్తూ వచ్చాడు. అలాంటి కృపా దేవుడు మనకు దయచేయనుగాక. మందిరములో దేవుడు మనల్ని పోషించి కాపాడి భద్రపరిచాడు. కనుక ఈ సమయంలో బ్రదర్స్ల 2 సిస్టర్స్ల 2 క్లుప్తంగా ప్రభుని ఆరాధించి ఘనపరచండి. మిగిలిన వారు ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని పరిశీలన చేసుకుని త్వరగా బ్రదర్స్ల 2 క్లుప్తంగా, సిస్టర్స్ల 2 ప్రభుని ఆరాధించడం. తర్వాత మనం ముగించుకుందాం. మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ వస్తున్నాను తండ్రి. బెరాకను మీరు జ్ఞాపం చేసుకుని మరి 29 సంవత్సరాలు నీ యొక్క తండ్రి సజీవమైన రెక్కలను కాపాడి నీ కృప ద్వారా మమ్మల్ని ఆయుధపరుస్తూ వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క బెరాకాను తండ్రి ప్రారంభించడానికి మరి దాని వెనుక ఎంతో ప్రయాస, ఆ ప్రయాసలో కూడా మీరు ఎంతగానో మాకు సహాయం చేసి ఈ విధంగా నీ యొక్క మందిరంలో మేము ఉండడానికి కూడా మీరు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ వస్తున్నాం తండ్రి. ఇన్ని దాసు చెప్పినట్లు తండ్రి మేము ప్రతి విషయంలో తండ్రి మీరు స్థిరంగా ఉండాలని, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ వస్తున్నాం తండ్రి. నీ మందిరంలో తండ్రి మేము కట్టబడే వారిగా ఉండుట్లో సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా మేము ఫలించే వారిగా మేము ఉండడానికి కూడా నీ యొక్క కృపను మెండారు విస్తరింపచేయట్లో సహాయం చేయండి తండ్రి. నీ యొక్క మందిరం ద్వారా తండ్రి ఎన్నో సంఘాలు కట్టబడుతూ వచ్చినాయి తండ్రి. అయినప్పటికీ తండ్రి మా యొక్క పరిచర్యలో మీరు ఎంతగానో మాకు ప్రతి విషయంలో తోడని నడిపిస్తూ వచ్చారు. ఎన్నో కుటుంబాలను నీ యొక్క సన్నిధిలోనికి మీరు తోడుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ వస్తున్నాం తండ్రి. నీ దాసులు వృద్ధాప్యంలో ఉండి నీ మందిర ప్రయాస కొరకు ఎంతో ప్రయాసపడుతూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో తండ్రి నీ యొక్క మందిరం విషయంలో 29 సంవత్సరాలు మీరు కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు తెలియజేస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధనకే సమర్పించుకుంటున్నాం తండ్రి. రక్షకుడును యేసుక్రీస్తు వారి నామాన్ని మీకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు దైవజనుల్ని మా మధ్యకి తీసుకొచ్చి బలమైన సాధనంగా పరిశుద్ధాత్మతో నింపబడి పరలోకము నుండి మన్నాను కురిపించిన యేసయ్యా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో, నీటి బాప్తిస్మలో కూడా ఎంతగానో కృప చూపెత్తండి. మీ కొందనాలు ముగ్గురు బిడ్డలు రక్షించబడడానికి ఎంతగానో సహాయపడుతూ వచ్చేటండి. మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాన్న ఈ సమయంలో మందిర ప్రతిష్ఠ కొరకు 29 సంవత్సరాలను కట్టిందని మీరు జ్ఞాపం చేస్తూ వచ్చేటండి. మీ కొందనాలు స్తోత్రాలు. మందిర ప్రతిష్ఠ ద్వారా ప్రభా లోకంలో మేము ఎలాగుండాలో మీరు జ్ఞాపం చేస్తారు ప్రభా. మీ కొందనములో ఉప్పు అయితే ప్రభా, ఉప్పు అది లోకములో ఉప్పుని లోకానికి పోలుస్తున్నావు. ఉప్పుగా జీవించమన్నావు.
ఉప్పు అయితే అది రుచికరముగా ఉంటది. మీరు కూడా ఉప్పై ఉండాలి. మిమ్మల్ని బట్టి అనేక మంది రక్షించబడతారని, ప్రభు నిన్ను పోలి నడుచుకోవాలని మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మీకు వందనాలు. నా జీవితాన్ని కట్టుకుని లోకానికి ఉప్పుగా నిన్ను జీవించగలటానికి మీ కృపని గ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఆ రీతిగా నీ సంఘంలో, నీ బెరాక ఇంటిలో ఒక పనిగత్తగా నన్ను ఉంచమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. నీకు ఇష్టమైన పాత్రగా చేసి మీరే మహిమ పొందమని ఇప్పటి వరకు జరిపించిన ఈ కొడుకులో మీరు ఆశీర్వదకరంగా దీవెనకరంగాను మీ నామను మహిమ తెచ్చుకున్న దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. ప్రభువైన రక్షకుడా సర్వ తండ్రి, మీరు చూపిన కృపను బట్టి వందనాలు చూస్తున్నారు. ఈరోజు బాప్తిస్మాల మీరు తోడుగా ఉండి ఎంతగానో మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు చూస్తున్నారు. మా సేవకులు మా మధ్య తీసుకొచ్చి మీరు లోకానికి వెలుగై ఉండాలని మాటలను బట్టి, ఆయన మందిర ప్రతిష్ఠ గురించి మీరు చెప్పిన మాటలను బట్టి గురించి, ఆయన 29 సంవత్సరాలు పూర్తి చేసి 30 సంవత్సరాలు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి వందనాలు చూస్తున్నారు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన ఆలకించమని యేసు నామమున బతిమాలు అడుగుతున్నాను తండ్రి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కనికరంగల దేవ, వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు ప్రభా. నాయన ప్రభా, దైవబిడ్డల ప్రభా, నాయన మా మధ్యకి తీసుకొచ్చినందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన యొక్క కుమారుడు ద్వారా మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన ఈ దినం ప్రత్యేకించి ఈ మీటింగ్ తెరిపించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన ప్రభా, మా తండ్రి, ఈ దినం ప్రభా రక్షించుకున్న బిడ్డలు బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డలు ప్రభా లోకానికి వెలుగై ఉండి నాయన నీ సన్నిధిలో ప్రభా నాయన క్రమంగా మర్యాదగా నడుచుకోవడానికి కృప చూపుతురండి. అలాగనే ప్రభా మందిరం ప్రభా నిర్మించి నాయన కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో అనేక ప్రభా ఒడిదుడుకులో నీ సేవకుడు ప్రభా శోధింపబడి నిలకొట్టబడి నాయన ప్రభా సువర్ణ వలె ప్రభా వెలిగించి నడిపిస్తూ నాయన మీ ఆరోగ్య రెక్కల కింద భద్రపరిచిన దేవ మీకు వందనాలు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభా దంపతుల్ని కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచిన దేవ మీకు వందనాలు. అలాగనే ఇంకనూ ప్రభా సన్నిధంతట్లో తోడుగుండి సంఘం చుట్టూ కంచి వేసి కాపాడు ప్రభా. నా తండ్రి నాయన ప్రతి విషయంలోనూ ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా ఇంకనూ ఓర్పు సహనం దయచేసి నీ సన్నిధిలో వెలిగించే బిడ్డలుగా నాయన నీకు సాక్షులుగా జీవించడానికి ప్రతి బిడ్డని ప్రభా నా తండ్రి సంసిద్ధపరచమని, మీకు భయపడి మీకు లోబడి బిడ్డలుగా తీర్చిదిద్దమని ప్రతి ఒక్కరూ ప్రభా నాయన నీ సన్నిధిలో వణుకుతో భయంతో నడవటానికి కృప చూపిస్తున్నామని, సమయాన్ని ప్రభా వృధా చేయక నీ సన్నిధిలో ప్రభా నీ వాక్యం విని నీకు ఇష్టమైన బిడ్డలుగా తీర్చిదిద్ది వారి ప్రభా నీ వాక్యాన్ని ప్రభా హృదయంలో భద్రపరుచుకుని నాయన ప్రభా నీకు మాదిరిగా జీవించడానికి కృప చూపిస్తున్నామని, నాయన ఇన్ని సంవత్సరాలు ప్రభా మాకు ఇచ్చినటువంటి ఘనత మహిమ ప్రభావాలను బట్టి ప్రతి విషయంలోనూ మీరు చేసిన కార్యాలను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా బిడ్డల పట్ల, మనవుల పట్ల, కుమారుల పట్ల ఈ సంఘాన్ని ప్రతి కుటుంబాన్ని ప్రభా ఎత్తుపట్టుకున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకనూ ప్రభా యవనస్తులందరినీ ప్రభా నీకు పనిచేసే బిడ్డలుగా ప్రభా బిడ్డలకి తగిన జ్ఞానం ఇచ్చి నాయన నీకు ఉపయోగపడి బిడ్డలుగా తీర్చిదిద్దమని కృప దయచేయమని వచ్చిన ప్రభా సేవకుల్ని మా సేవకులకి ప్రభా నాయన మీరు చేసిన కృపంతటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ నాయన ఈ యొక్క సంతోష సమయాన్ని ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసునామమున సమర్పించుకున్నాను తండ్రి. ఆమేన్. మనమేసుని వారలము తన వారిగానే ఉందమో, మనమేసుని వారలము తన వారిగానే ఉందమో, మనలను రక్షించే తనకే స్తుతి ఆదితము, మనలను రక్షించే తనకే స్తుతి ఆదితము, మనమేసుని వారలము వారిగానే ఉందమో, మనమేసు
నివాసము వారిగానే ఉందుము. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపయు సమాధానం కలిగిన మా దేవ, బెరాక ప్రార్థనా మందిరము ప్రభా పేరవరములో మీరుంచిన దీపస్తంభాన్ని బట్టి, నీ దాసులు ఆనందరావు అంకుల్ని బట్టి, నీ దాసురాలను బట్టి, సంఘమును జత పని వారిని బట్టి ప్రభా నీ పాదాలకు వందనాలు. గత 29 సంవత్సరాల నుండి మీరు జరిగిస్తున్న కార్యాల కొరకాయ స్తోత్రాలు ప్రభా. నా ప్రాణమా దేవుని సన్నుతించాలని కోరారు. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకూడదని చెప్పారు. అనేక సార్లు మేము మర్చిపోతున్నాము ప్రభా. వాక్యము ద్వారా పోషించారు. ఈ స్థలములో జరుగుతున్న ప్రార్థనలు మీరు అంగీకరించారు. సువార్తను మీరు జ్ఞాపం చేసుకున్నారు ప్రభా. నీ ఆత్మలను అనుగ్రహించారు. నీ దాసుని యొక్క కష్టకాలంలో ప్రార్థన ఆలకించారు. నీ కృపలో జ్ఞాపం చేసుకున్నారు. అందుకొరకాయ స్తోత్రాలు. ఈ 2 దినాలు ప్రత్యేకమైన కూడికల కొరకాయ అయ్యకు నన్ను నీ దాసుడు సాగరನ್ನು కూడా తీసుకొని వచ్చారు. ఉదయకాలం బాప్తిసాల సాక్ష్యాల్లో మీరు తోడుగా ఉన్నారు. 3 బిడ్డలు ప్రభా, రెడ్డి గారు, ఆదిత్య, రూపస్ వారిచ్చిన సాక్ష్యమును బట్టి వందనాలు దేవా. వారిని దీవించండి నాయన. వారిని ఎంతో ఆసక్తి కలిగిన వారుగా నేను వెంబడించట్లో సహాయపడండి ప్రభా. వారి చుట్టూ మీరు అగ్ని ప్రాకారం ఉంచండి. కుడి వచ్చిన దేవుని సంఘము, దేవుని ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ఎవరు ఏ అక్కర్లతో ఉన్నారు, ఎవరు ఏ యొక్క అనారోగ్యంతో ఉన్నారు, ఎవరు ఏ బాధలతో ఉన్నారు ప్రభా, వారందరినీ జ్ఞాపం చేసుకోనండి. సంఘంలో ఎవరి బిడ్డలు వారి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు కృపాక్షములు దయచేయండి. నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము ప్రభా. స్వల్పంగా అల్పంగా చేపడిన పరిచర్య నేనైతే అయోగ్యుడను, ఎన్నికలేని వాడును. మీరే కృప చూపించండి. మేము ఎప్పుడైతే ఫలిస్తామో మీరు మహింపరచబడతారు. మేము నిన్ను మహింపరచబడాలంటే, నీకు మహిమ తేవాలంటే మేము ఫలించాలి ప్రభా. మేము లోకానికి ఉప్పులాగా ఉండాలి, లోకానికి వెలుగ్గా ఉండాలి. మేము కృప పొందిన వారు ఇతరుల విషయంలో కృప కలిగిన వారు ఉన్నట్లుగా చేయండి. ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతొచ్చారు. అందుకొరకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో బ్రదర్ రెడ్డి గారికి నూతనమైన పేరు నామకరణం చేస్తాము. తర్వాత మనం ముగించుకుంటాం. రెడ్డి గారి పేరు చదవండి. అపోస్తుల కార్యములు. ఆధార్ కార్డులో ఈ పేరు మార్చుకోవడం కష్టం కదా. మందిరాల్లో ఎక్కడికైనా ఎవరికైనా చెప్పినప్పుడు నీ పేరు ఇదే అని చెప్పాలి. కొంచెం అలవాటు అవుతుంది. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. స్టెఫెన్ అనగా స్టీఫెన్. రెడ్డి గారి పేరేంటి? స్టెఫెన్, లేకపోతే స్టీఫెన్ గారు అని పిలవాలి. అర్థమైందా? చాలా అద్భుతమైన పేరు. స్టెఫెన్ దేనికి భయపడలా. దేంతో నింపబడ్డాడంట? బలముతోనూ, కృపతోనూ, పరిశుద్ధాత్మతోనూ, విశ్వాసముతోనూ నింపబడ్డాడు. ఎన్నో అద్భుతమైన కార్యాలు తన పక్షంగా దేవుడు చేశాడు. నీ పక్షంగా కూడా దేవుడు అలాంటి కార్యాలు చేయాలి. అర్థమైందా? నువ్వు కూడా స్టెఫెన్ లాగా విశ్వాసంతో నింపబడాలా, దేవుని ఆత్మచేత నింపబడాలా, దేవుని కృపచేత నింపబడాలా. అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. నీ పేరు స్టీఫెన్. అర్థమైందా? తెలుగులో స్టెఫెన్ అంటాం. స్టీఫెన్ అంటే బాగుంటుంది. సరే, ప్రార్థన చేస్తాను. సాక్ష్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. సంఘములో దేవుని ఎదుట, పరిశుద్ధాత్మ దేవుని ఎదుట ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని తనకు పేరు మార్చే విషయంలో అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు.
ఈ దినము నుండి ప్రభా స్టీఫెన్ గా పిలువబడ్డానికి మీరు అనుగ్రహించిన నూతన పేరును బట్టి వందనాలు. స్టెఫెన్ అయితే ఏ రీతిగా నింపబడ్డాడు, విశ్వాసముతో దేవుని ఆత్మచేత కృపచేత మహత్కార్యాలు అద్భుతమైన కార్యాలు ఎలాగ జరిగించబడ్డాయో ఈ ప్రాంతంలో ఈ స్టీఫెన్ కొరకాయ ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. సన్నిధి అనుగ్రహించమని వేడుకుంటాం. నీ కృపాక్షముల కుటుంబానికి దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏం పేరు చెప్పు? స్టెఫెన్. దైవ సేవకులు ప్రభు అప్పగించిన పనిని సంపూర్తి చేసి మనందరినీ కూడా ఆశీర్వదించి వెళ్ళబోతున్నారు. బిడ్డలారా, దైవ సేవకుడి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే మన సంఘం ఒక పల్లెటూరులో కట్టబడింది. ఇక్కడ సంఘం కట్టబడే ముందు ఎన్ని బాధలు పెట్టారో మీకు తెలుసు. నన్ను ఎంత భయంకరమైన శిక్షించారో మీకు తెలుసు. అయినప్పటికీ కూడా ప్రభు సంకల్పం ఉంది. దేవుని దయ వల్ల ఇది పెద్ద మందిరం కట్టుకోలేదు, మనం చిన్న పాక వేసుకున్నాం ఇక్కడ. అలాగా దేవుడు మనల్ని అభివృద్ధి చేశాడు. మనం మీరు అనే మాట చూసారా? దయచేసి అందరూ ఐక్యతగా ఉండాలి. నాది సంఘం అలా పొగరబోతు మాటలు ఎవరు అడగకూడదు. మాది కాదు, మంది, మనందరిదిని. బిడ్డలారా, ఎందుకంటే దేవుడు సంఘంగా ఉండి మనందరినీ అవయవాలుగా తన శరీరంలో అంటగట్టబడింది. కాబట్టి ప్రభు చెప్పినట్లు మనం అందరూ నడుచుకోవాలి. దేవునికి విరుద్ధంగా ఉండకూడదు మనం అస్సలు. ఎందుకంటే క్రైస్తవుల్లో చాలామంది రకాలు ఉన్నారు, బోధకుల్లో చాలామంది రకాలు ఉన్నారు. మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల ఎదుట దూషింపబడుతుంది. ఎంత ఐక్యత లేదు మా సంఘం. ఇప్పుడు చూడండి, మన మండలం ఏంటి చెప్పండి? ఆత్రేయపురం మండలం. పాస్టర్లు ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. ఎన్ని పార్టీలు ఉన్నాయి? 2-3 పార్టీలు ఉన్నాయి. రావులపాలెంలో 2-3 పార్టీలు. ఎంత అసహ్యం చెప్పండి. క్రైస్తవులు ఐక్యత లేదు, సేవకుల్లో ఐక్యత లేదు. వాళ్ళు నిజమేంగా క్రైస్తవు దేవుని బిడ్డలే, వాళ్ళు క్రైస్తవులే. బిడ్డలారా, మనది డినామినేషనల్ సంఘం కాదు, మర్చిపోకండి. దైవ కృప వల్ల దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి సహవాసం, ప్రభుతో కలిగిన సహవాసం, సంఘంతో కలిసిన సహవాసం, ప్రభుతో అంటగడిపడిన సహవాసం, ప్రభుని హత్తుకున్న సహవాసం. కాబట్టి మన సంఘం ఎప్పుడు కూడా లోక సంబంధమైన సేవకులను పిలవు, ఆ జీవితంలో ఎప్పుడు పిలవు. ఎందుకంటే వాక్యానుసారంగా ఆత్మీయంగా పెంచేవాడు బక్సింగన్న గారి యొక్క వంశం ఇది. అన్నగారు పెంచుకున్నారు దైవ సేవకులందరినీ కూడా. బిడ్డలారా, నా విషయంలో కూడా నా ప్రభుని అంగీకరించినప్పుడు 74లో కాకినాడలో దైవ సేవకుల యొక్క మీటింగులో బక్సింగన్న గారు నన్ను కేకేసి నీ పరిశుద్ధ గ్రంథం తీయన్నారు. అప్పుడే కొత్తగా కొనుక్కున్నాను. ఆ గ్రంథం తీసి 3 మాటలు రాసాడమ్మా ఆయన స్వహస్తాలతో. ఆ మాటలే నన్ను బ్రతికిస్తున్నాయి, ఆ మాటలే నన్ను పోషిస్తున్నాయి, ఆ మాటలే నన్ను నడిపిస్తున్నాయి. అంత మూల్యమైన మాటలు 3 మాటలు రాశాడు. కాబట్టి బిడ్డలారా, మనం ఉన్న సహవాసాలు పెంతుకోస్తూ లూథరన్లు, బ్యాప్టిస్టులు మనకు అనవసరం. ఇది దేవునితో సహవాసం కలిగిన సంఘం. బక్సింగన్న గారు కొన్ని వేలు సంఘాలు స్థాపించాడు. ఆయన వేలు. ఎన్ని గ్రామాలు ఎక్కడికెక్కడ తిరిగామో మేము బక్సింగన్న గారు సహా. మరి పంజాబ్లో కాదు, మరి కాశ్మీర్ ప్రాంతాల్లోనే కాదు, అక్కడికి కూడా వెళ్ళాను నేను.
అంత గొప్ప దైవ సేవకుడైన పంజాబ్ రాష్ట్రంలో పుట్టి మరి ఎంత గొప్ప సేవ చేసిన దైవ సేవకుని ద్వారా స్థాపించబడిన సహవాసం ఇది. ఈ సహవాసం అమూల్యమైనది బిడ్డలారా. తప్పు జారి ఈ సంఘంలో బాప్తిజాలు తీసుకొని ఈ సంఘంలో కొన్నాళ్ళు ఉండి ఇంకో సంఘంలో వాడు తప్పడడుగులు వేయొద్దు దయచేసి, అస్సలు వేయకండి. ఎందుకంటే ప్రారంభించిన దినాల్లో 200 మంది పైగా ఉండేవారు విశ్వాసం. ఈ దినాన్న 30-40 మంది. నేనేం సిగ్గుపడను. నా ప్రభు అన్నాడు, రే ఆనందరావు నువ్వేం బాధపడకరా, నాకు కావలసిన వాడు 2 లేకపోతే 3. ఎవరి మధ్యన ఉంటా అన్నాడు ఆయన? 2 లేక 3 ఎక్కడ ఉంటారు అక్కడ వారి మధ్య నేను ఉంటాను. అదే నాకు కావాల్సింది. వేలు ఎందుకు నాకు, 100 ఎందుకు నాకు? వాళ్ళ చందాలకు బ్రతుకుదా నేను? వాడు చందాలు నాకు కావాలా? ఎక్కువ మంది వస్తే చందా ఎక్కువ వస్తుంది. భట్టరాజులా పొగుడుతూ ఉంటే ఇప్పుడు విశ్వాసుల్ని చందాలు వేసేస్తారు ఇప్పుడు. చిచ్చి, అలాంటి పనికిమాల సంఘం కాదు ఇది. హెచ్చరించి బుద్ధి చెప్పి గద్దించి వాక్యానుసారంగా నడిపించిదే ఈ సహవాసం. కాబట్టి బిడ్డలరా, దైవ సేవకుడు వెళ్ళక ముందు ఎంత అమూల్యమైన దైవ సంగతులు మనకు నేర్పించి వెళుతున్నారు. వారి కుటుంబం క్షేమంగా ఉండేలాగా, వారి జీవితాంతం వరకు తండ్రి పనుల మీద నమ్మకంగా ఉండి మళ్ళాంటి సంఘాలు ఎన్ని 100 సంఘాలు తిరిగి ఆత్మీయంగా వారిని బలపరిచేలాగా, రాకడ కొరకు మనం సిద్ధపరిచేలాగా వారి కొరకు అందరం ప్రార్థన చేద్దాం. మరలా కలుసుకునే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించేలాగా. ప్రేమమయుడు అయిన తండ్రి, మేము ఎంత ధన్యులం ప్రభువా. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అని నీకు ఒక పేరు ఉంది, కానీ ఇంతగా ఆశ్చర్యమైన దైవ సేవకులు నేను ఊహించలేని పరిస్థితుల్లో నా ఆత్మీయ బిడ్డలను తీసుకొచ్చావు ప్రభా. తిమోతికి ఇంత చక్కని తలంపు ఎందుకు ఇచ్చావు ప్రభా? ఎంత గొప్ప దేవుడు ప్రభా. మా ఇష్టం కాదు ఏదేని కూడా, నేను అడిగినప్పుడు నీ చిత్తము ప్రకారమే బిడ్డలు బుక్ చేశాడు. మాకు కావలసిన ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని బలపరిచాడు. దేవా, ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉండి సైతానికి బానిసగా ఉన్న బిడ్డల్ని ప్రభా, బానిసత్వం నుంచి విడుదల దయచేసి నీ బిడ్డలుగా చేసుకున్న రోజు ఇది. మా అందరికీ సంతోషం తండ్రి. ఆ బిడ్డల జీవితాంతం వరకు కూడా నీకు రుణపడి ఏ మరి ఉపదేశాలతో, ఏ ఉద్దేశంతో, ఏ సంకల్పంతో, ఏ ఆలోచనతో ఆ బిడ్డల్ని నీ కుమారులుగా చేసుకున్నావో వాడు బ్రతుక్కాలం అంతట్లో కూడా నిక్కచ్చిగా 100% ప్రభా నీ బిడ్డలుగా వర్ధిల్లి వాళ్ళ ద్వారా అనేక ఆత్మలను సంఘానికి చేర్చగలిగే పాత్రలుగా వాడబడ్డానికి రానున్న దినాల్లో వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. దేవా, ఈ చిన్న సంఘాన్ని దర్శించడానికి ప్రభా మళ్ళా నా బిడ్డను ఏలేశ్వరులో నుంచి ఎవరో కాదు ప్రభా, ఎవరో కాదు, దొరల కాలంలో దొరలు ఉండేవారు, బ్రిటిష్ వారు. వాళ్ళ కాలంలో ఏదో దిక్కులేని వాడిని, చిన్న బ్రతుకు కలిగిన వాడిని, తండ్రి నాకు ఒక చిన్న స్థలాన్ని కొనుక్కున్నాను దొరల ద్వారా. ఆ స్థలం అనేది లూథరన్ మిషన్ దగ్గరలో ఉంది. లూథరన్ మిషన్లోనే ఉండేవాడు నేను. నాకు రక్షణ కలగకుండానే, మారు మనసు లేకుండానే వాళ్ళు బలవంతంగా బాప్తిజం ఇచ్చేశారు. ఎందుకు? 27 సంఘాల్లో క్రిస్మస్ పండుగలు చేయడానికి, నా ద్వారా బుర్రకథలు చెప్పడానికి, హరికథలు చెప్పడానికి, డ్యాన్సులు వేయడానికి, విచిత్ర వేసాడు, దానికి వాడుకున్నారు నన్ను. అందుకొరకు బలవంతంగా బాప్తిజం ఇచ్చారు. అది సరైన బాప్తిజం కాదు. అందుకే నేనేం చేశాను, ఏనాడైతే భక్సింగన్న గారు నన్ను పేరు పెట్టి పిలుచుకున్నారో అప్పుడు సెపరేట్ అయిపోయి వాళ్ళు లూథరన్ మిషన్ దగ్గరే దొరల కాలంలో వారి దగ్గర స్థలం కొని అక్కడ మోరియా అనే చక్కని మందిరాన్ని కట్టుకున్నాను. నా తండ్రి 78లో మరలా ఈ ప్రాంతాన్ని వచ్చే ముందే దైవ సేవకుడికి ఇచ్చేశాను. నా తండ్రి, అలాంటి సంఘాన్ని, నా సంఘాన్ని, దేవుడు నాకు ఇచ్చిన బహుమానాన్ని తీర్చిదిద్ది నడిపించడానికి యవ్వనస్తుడైన మంచి సేవకుని స్థిరపరిచి, బలపరిచి, దాని వృద్ధులకు తీసుకొచ్చి రూపురేఖలే మార్చేసావు. ఈ దినాన్న నాకెంత సంబరంగా, సంతోషంగా ఉంది ప్రభా. మేమందరం కూడా మేము జతపదివారం, ఎవరి స్వార్థం వాళ్ళకు బతికివాళ్ళం కాదు. ఒకరికొకరు సేవలో సహకరిస్తూ ఏది కూడా ఆశించకుండా ప్రభా మేము
నిక్కచ్చగా వాక్యానుసారంగా మేము బ్రతుకుతూ అనేక మందిని వాక్యానుసారంగా జీవించడానికి, స్థిరపరచడానికి, బలపరచడానికి వాడుకుంటున్న నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ రాకడ ఆలస్యమైతే ఒకవేళ నాకు ఇంకా ఒక మాట చెప్పు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించే సంవత్సరాలు అత్యధికంగా చేస్తానని చెప్పావు నువ్వు సామెతలు 9:11. ఒకవేళ నేను బ్రతుకుంటే మరలా ఒక్కసారి నా బిడ్డలను కలుసుకునే అవకాశం నాకు దయచేయమని, నా సంఘ బిడ్డల్ని ఆత్మీయంగా హెచ్చరించి నీతి మార్గం నడిపించడానికి మరొకసారి ఆ బిడ్డలు రమ్మని, ఎంత మంచి సహవాసం ఆచరణగా జరిగించిన ఎంత కృతజ్ఞత చెల్లించుకుంటూ, ముఖ్యంగా ఈరోజు నా తల్లి బిడ్డలు త్యాగంతో ఎంతమంది సమర్పణతో ఈ కార్యం చేశారు. మరి తండ్రి కుమారుని ఇంకా అనేక మంది వంటలు ఆరోగ్యం లేకపోయినా వంటలు చేసే బిడ్డలు ఎవరు పనిచేసే వాళ్ళందరూ కూడా ఎవరు విడిచిపెట్టే బిడ్డ పనిలోక ఆశీర్వాదాలు బలపరచమని, నీ చిత్తమైతే రాత్రికి ఎవరన్నా సరే యేసయ్య మా ఇంటికి వస్తా ఒకసారి ఆహ్వానించే వారి ఇంటి దగ్గర దైవ సేవకుడున్నా మీటింగ్ పెట్టే అవకాశం మనం తెచ్చేయండి. ఒకవేళ ఏది లేకపోతే ఈ రాత్రి మీరు రెస్ట్ తీసుకొని మళ్ళా కుదురుతాన దినాన్న మాకు లేవనెత్తి మళ్ళా నీ సన్నిధిలో మేము అందరం కలిసి ఆనందించగలిగే దాన్ని మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామం పేరిట వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. దైవ సేవకు ఆశీర్వాదంతో ముగించుకున్నాం. మన తండ్రి దేవుడు ప్రేమయు తన కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ కారుణ్య సహవాసం మనకు ఇప్పుడునో ఎల్లప్పుడూ సర్వకాలము తోడే ఉండనుగాక. ఆమేన్. క్రీస్తుని బలము పొందుట ధన్యము, నిత్యము స్తుతించెదము. క్రీస్తుని బలము పొందుట ధన్యము, నిత్యము స్తుతించెదము. హృదయమారా పాడి పొగడి, హృదయమారా పాడి పొగడి, కరుణారాధింతుము బెరాకలు ప్రభునారాధింతుము. బలమును పొందెదము, నూతన బలమును పొందెదము. క్రీస్తు ప్రభువులో క్రీస్తు ప్రభువులో బలమును పొందెదము, నూతన బలమును పొందెదము. Praise God.